సంబంధించి జరగబోయేటువంటి అసెంబ్లీ పార్లమెంట్ 2024 ఎలక్షన్కి సంబంధించి ఎవరైతే పోలింగ్ సిబ్బందిని నియమించున్నామో వాళ్ళందరూ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ సిఆర్రెడ్డి ఉమెన్స్ కాలేజీకి ఈరోజు ఏర్పాటు చేసేము. ఇక్కడ అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రీచ్ అయి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ వైజు టీమ్ అలాట్మెంట్ అనేది మార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ టీమ్ అలాట్మెంట్ ప్రకారం వాళ్ళ అరేంజ్ చేసినటువంటి కేటాయించినటువంటి సపరేట్ టేబుల్స్ విత్ పోలింగ్ స్టేషన్ నెంబర్ వైజ్ వాళ్ళందరూ కూడా కూర్చోవడం జరిగింది. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్కి ఆ రూట్కి సంబంధించి సెక్టార్ ఆఫీసర్స్ పర్యవేక్షణలో వాళ్ళకి పోలింగ్ మెటీరియల్, ఈవీఎం మెషిన్స్ బోత్ అసెంబ్లీకి పార్లమెంట్కి ఇతర సామాగ్రి, ఓటింగ్ కంపార్ట్మెంట్స్ అన్ని కూడా డిస్బర్స్మెంట్ అనేది జరుగుతూ ఉంది. సో అందరూ కూడా పోలింగ్ సిబ్బంది అందరూ కూడా వాళ్ళ టీం అందరూ కూడా వచ్చారు లేదా వెరిఫై చేసుకొని దీనికి సంబంధించి వాళ్ళకి ఇచ్చినటువంటి మెటీరియల్ అంతా కూడా చెక్ చేసుకొని మాత్రమే, వాళ్ళకి ఇచ్చినటువంటి ఈవీఎంస్ కూడా చెక్ చేసుకొని మాత్రమే ఆఫ్టర్ లంచ్ తర్వాత వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్స్కి అందరూ కూడా వాళ్ళకి కేటాయించిన బస్సెస్ ద్వారా కూడా మూవ్ అవడం జరుగుతుంది. మనకి మొత్తం 239 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 2,24,013 మంది ఓటర్లు రేపు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాము. 239 పోలింగ్ స్టేషన్స్ సంబంధించి వెబ్ కాస్టింగ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. అంటే అన్ని పోలింగ్ స్టేషన్స్ 100% కూడా మనకు కంటిన్యూస్గా సీసీ కెమెరా సర్విలెన్స్లో ఉంటుంది. సో దీని ద్వారా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతిదీ కూడా రికార్డ్ చేసుకోవడానికి ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. 80 మంది మైక్రో అబ్జర్వర్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ 80 మంది మైక్రో అబ్జర్వర్స్ కూడా ఎక్కడైతే సమస్యాత్మక లొకేషన్స్లో వీళ్ళందరూ కూడా అక్కడ మైక్రో అబ్జర్వర్స్ వాళ్ళ ద్వారా కూడా రిపోర్టింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా 2-3 లొకేషన్స్ ఉన్నటువంటి పరిధిలో బయట కూడా అవుట్ సైడ్ కెమెరాస్ ఏర్పాటు చేసి బయట కూడా పర్యవేక్షణ అనేది జరుగుతూ ఉంది. ఇది కాకుండా మనకి దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ దృష్ట్యా మనకి పోలీసు డిప్లాయ్మెంట్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు, స్టేట్ ఫోర్సు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ఫామ్ చేసుకొని ఎక్కడైతే ఎటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి లేకపోతే జరగడానికి అవకాశం ఉందో అటువంటి ప్రాంతాల్లో ఇమీడియట్గా టీం అనేది డిప్లాయ్ అవ్వటము, అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ముందస్తుగానే చర్యలు తీసుకోవడానికి వాళ్ళు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాము. రూట్ ప్లాన్లు కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ప్రతి సెక్టార్కి ఆఫీసర్స్ కూడా వాళ్ళకి ఈ పోలీస్ ఫోర్స్ 1+1 కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్ కూడా సెక్టార్ ఆఫీసర్స్ పరిశీలించి అన్ని ఏర్పాట్లు జరిగి ఉన్నాయా లేదా కూడా వెరిఫికేషన్ చేసుకొని అండ్ పోలింగ్ సిబ్బంది అందరూ కూడా హాజరయ్యి ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పోలింగ్ స్టేషన్లోనే ఈరోజు ఈవినింగ్ అక్కడ స్టే చేయాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.